ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజేష్ భాయ్ ఖిమ్జీభాయ్ సకారియా సహచరుడు తస్సీన్ సయ్యద్ను అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 22న గుజరాత్లోని రాజ్కోట్ నుండి తీసుకెళ్లి ప్రశ్నించిన అనంతరం తస్సీన్ సయ్యద్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి ఘటన నేపథ్యంలో రెండో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి ప్రస్తుతం వివరాలను రాబట్టుతూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ ప్రతినిధి కళ అందిస్తారు. కళ, మూర్తి, దాదాపు ఏదైతే రేఖా గుప్తా ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై జరిగినటువంటి దాడి కేసు పురోగతి సాధించిందని చెప్పవచ్చు. దాదాపు అంటే మొన్న జరిగిన ఘటన తర్వాత ఏదైతే రాజేష్ సఖారియాను అరెస్ట్ చేసిన తర్వాత పలు అంశాలను కూడా అంటే పోలీసుల అదుపులో ఉన్నాడు. పలు అంశాలను కూడా అతని నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా ఆయన మొబైల్ డాటాను బట్టి ఆయన మొబైల్లో ఎవరెవరితో చాటింగ్ చేశారు, ఏదైతే షాలిమార్ బాగ్ ఏదైతే సీఎం నివాసం విజువల్స్ ని, తర్వాత అక్కడ ఏదైతే పలు అంటే ఈ సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భం అనుకోవచ్చు, అసెంబ్లీకి వెళ్లే సందర్భం అనుకోవచ్చు, ఆమె వెళ్ళేటటువంటి ప్రతి వీడియోని కూడా క్యాప్చర్ చేసినటువంటి విజువల్స్ ని ఆయన మొబైల్లో దాదాపు 4 రోజుల నుంచి కూడా ఢిల్లీలో ఉండి ఆమె కదలికల్ని క్యాప్చర్ చేసినటువంటి విజువల్స్ ని మొబైల్లో డాటా తీసుకోవడం జరిగింది. ఆ డాటా తర్వాత చాటింగ్ కి సంబంధించిన అంశం అనుకోవచ్చు. ఆ తర్వాత ఆ విజువల్స్ ని ఎవరికి సెండ్ చేశారు, తర్వాత ఏ అంశాలను కూడా ఇక్కడ చాటింగ్ లో అంటే చాటింగ్ లో చేసినటువంటి సందర్భము మొత్తం అంతా జరిగిన కూపిలాగారు. దీనికి సంబంధించినటువంటిది దీనికి ముఖ్యంగా మనకు గుజరాత్ లో చాలా కీలకంగా కూడా ఉన్నటువంటి కొంతమంది దాదాపు 10 మంది వ్యక్తులను కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే అంశాలు ఉన్నాయనుకోవచ్చు, అంటే ఒకవైపు జంతు ప్రేమికుడు అన్నటువంటిది ఒకవైపు అంటే ఒకవైపు ఇంటరాగేషన్ లో వెళ్ళబడుతున్నటువంటి అంశాలు, మరొక వైపు కొంత అంటే ఇతనిపై కూడా పలు కేసులు కూడా గుజరాత్ లో నమోదయ్యాయి. ఇతనికి బ్యాక్గ్రౌండ్ గా తహసీన్ అన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తికి ఈయన ఢిల్లీ సీఎం కి సంబంధించినటువంటి అంశాలను మొబైల్లో చాటింగ్ ద్వారా కావచ్చు, విజువల్స్ ని పంపిన విధానం అనుకోవచ్చు, తహసీల్ కి పంపడము, తర్వాత తహసీల్ ఈయనకు అకౌంట్ లో డబ్బులు వేయడము, ఈ టోటల్ అంతా కూడా ఈ కేసు దర్యాప్తులో ముందు అంటే బయలుపడినటువంటి అంశాలు. దాదాపు ఇక్కడ గుజరాత్ లో గత కొంతకాలంగా కూడా ఎవరైతే తహసీన్ తర్వాత ఈ వ్యక్తి రాజేష్ సఖారియా ఇద్దరు కూడా కొన్ని వ్యాపార లావాదేవీలు చేస్తున్నట్లు కూడా పోలీస్ ఇంటరాగేషన్ లో వెలువడింది. అయితే రాజ్కోట్ కేంద్రంగా దాదాపు 10 మంది ఇందులో అంటే ఈ అంశాలకు ముడిపడి ఉన్నట్లు కూడా అందుతుంది. అయితే ముఖ్యంగా తహసీల్ నుంచి ఈ రాజేష్ సఖారియాకు డబ్బులు కూడా లావాదేవీలు నడిచినట్లుంది. అయితే ముఖ్యంగా ఎక్కడైతే దర్బార్ అంటే ఇక్కడ ప్రజా దర్బార్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఢిల్లీలో సీఎం ఇంటి దగ్గర కూడా ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు గంట పాటు జరిగేటటువంటి ఏదైతే ప్రజా సమస్యలపై కూడా సీఎం స్వయంగా కూడా పాల్గొనడము, వారికి రైట్. థ్యాంక్ యూ కళ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.